బిగ్ బాస్ లో ఫస్ట్ డేనే గొడవ మొదలైపోయింది. అది కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా మణికంఠనే టార్గెట్ చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మణికంఠ ఎవరైతే ఉన్నారో అతను ఒక కామన్ మ్యాన్ గా ఇందులో అడుగు పెట్టినట్టయితే కనిపిస్తుంది. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నాడు. అతన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే డైనింగ్ టేబుల్ దగ్గర అతన్ని టార్గెట్ చేస్తున్న సంగతి ఇక్కడ మనం చూడొచ్చు. మణికంఠని టార్గెట్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఫస్ట్ డే ఈరోజు నైట్ ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సిందే. ఎందుకంటే ఈరోజు నైట్ మనకి బిగ్ బాస్ ఇప్పుడు అసలైన టాస్క్ మొదలవుతుంది. ఎందుకంటే అందరికీ సరిపోయిన బెడ్స్ అయితే ఇవ్వలేదు. ఇక ముఖ్యంగా మనకి జెంట్స్ రూమ్ లో ఏదైతే ఉందో అక్కడ బెడ్స్ షేరింగ్ దగ్గర గొడవయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే మణికంఠని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్, అతను మాత్రం బయట నుంచి వచ్చాడు. దీంతో అతన్ని టార్గెట్ చేయాలని అయితే ఇప్పటి వరకు ఫిక్స్ అయినట్టు మనకు కనిపిస్తుంది. బిగ్ బాస్ లో ఫస్ట్ డేనే గొడవ మొదలైపోయింది. అది కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా మణికంఠనే టార్గెట్ చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మణికంఠ ఎవరైతే ఉన్నారో అతను ఒక కామన్ మ్యాన్ గా ఇందులో అడుగు పెట్టినట్టయితే కనిపిస్తుంది. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నాడు. అతన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే డైనింగ్ టేబుల్ దగ్గర అతన్ని టార్గెట్ చేస్తున్న సంగతి ఇక్కడ మనం చూడొచ్చు. మణికంఠని టార్గెట్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఫస్ట్ డే ఈరోజు నైట్ ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సిందే. ఎందుకంటే ఈరోజు నైట్ మనకి బిగ్ బాస్ ఇప్పుడు అసలైన టాస్క్ మొదలవుతుంది. ఎందుకంటే అందరికీ సరిపోయిన బెడ్స్ అయితే ఇవ్వలేదు. ఇక ముఖ్యంగా మనకి జెంట్స్ రూమ్ లో ఏదైతే ఉందో అక్కడ బెడ్స్ షేరింగ్ దగ్గర గొడవయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే మణికంఠని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్, అతను మాత్రం బయట నుంచి వచ్చాడు. దీంతో అతన్ని టార్గెట్ చేయాలని అయితే ఇప్పటి వరకు ఫిక్స్ అయినట్టు మనకు కనిపిస్తుంది.